ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు మరొక షాక్. ఆల్రెడీ మల్లారెడ్డి దాంట్లో ఎట్లయితే ఉన్నదో ముగ్గురు ఎంపీలు వెళ్ళిపోయారో అవన్నీ పక్కన పోతే జలగం వెంకట్రావు, సీతారాం నాయక్ కూడా పార్టీ మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సీతారాం నాయక్ మాజీ ఎంపీ ఉన్నాడు. మాజీ ఎంపీకి సంబంధించినటువంటి మహబూబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కలిశారు. బీజేపీ నుంచి పోటీ చేయమనేటువంటి ఆఫర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళి పోటీ చేయాలని ఆహ్వానించారు. సో అది కూడా నేను పార్టీ కార్యకర్తలతో మాట్లాడి దాదాపుగా ఫైనల్ అయిపోయింది, పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతా అన్నారు. కానీ అంటే 4 నెలలైంది డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక అభ్యర్థులను కూడా భారతీయ జనతా పార్టీ మహబూబాద్లోనో ఇటు ఖమ్మంలోనో ఒక అభ్యర్థులను ఎంచుకోలేకపోయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్టీ బయట నుంచి తేవడం ఒకటి, బీఆర్ఎస్ను చీల్చడం ఒక అంశము, బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలనేటువంటిది ఒక అంశం. కానీ ఖమ్మం, మహబూబ్ నగరు, అదేవిధంగా మహబూబాదు, నల్గొండ లాంటి ఏరియాల్లో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. జలగం వెంకట్రావుకు సంబంధించినటువంటి వరకు అక్కడ స్థానిక జిల్లాలో బాగా వ్యతిరేకత ఉన్నది పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల విషయంలో. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక సందర్భంలోనే ఇష్టం ఉన్నట్టుగా అభ్యర్థుల ఎంపిక చేసి పార్టీ అభివృద్ధికి దోహదపడకుండా అప్పటికప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసి మళ్ళీ 5 ఏళ్ల పాటు ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే ఖమ్మం లాంటి జిల్లాల్లో పార్టీ శ్రేణులకు ఆ గౌరవం తక్కువపోతుంది, పార్టీ శ్రేణులకు ఎక్కడ కూడా ధైర్యం ఉండేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కూడా ఒక కారణం. సో మరి జలగం వెంకట్రావును అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన కొత్తగూడెంకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీని ఇబ్బంది పెట్టారు. మిగిలినటువంటి ఖమ్మం స్థానంలో కూడా ఆయన వచ్చినా కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కు లాభం రాకపోగా నష్టమే జరుగుతుంది. ఆ తర్వాత గెలిచినా ఓడిపోయినా మళ్ళీ వాళ్ళను మోసి పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని ఒక 3 నెలలో 4 నెలలో ఏడాది పాటు ఎందుకు తయారు చేసుకోలేదు అనేటువంటి అంశంపైనే ఇక్కడ చర్చ వస్తుంది. కానీ బీఆర్ఎస్ను చీల్చేటువంటి రాజకీయ వ్యూహంలో బీజేపీ సక్సెస్ అయితే అవుతుండొచ్చు. బీజేపీ సంబంధించినటువంటి అంశంలో ఎట్లయినా జరగవచ్చులే. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం వీళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు.